ఈ వీడియోలో నేను ఎంబ్రాయిడరీ అంటే సూదితో దారంతో ఎలా డిజైన్ చేసుకోవాలో ఈజీగా చూపించేస్తా. ఫుల్ వీడియో చూసేయండి. పదండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్. ముందుగా అయితే మీరు ఈ షార్ట్ అయితే చూసారు, బట్ ఇక్కడ నేను ఫుల్ వీడియోలో ఎలా డిజైన్ చేసుకోవాలి, సో బిగినర్స్కి ఈజీగా ఎలా చెప్పాలి అనేసి చెప్తున్నాను. ఫస్ట్ అయితే మీరు ఒక క్లాత్ తీసుకోండి. ఆ క్లాత్ మీద మీకు కావాల్సిన నెక్ డిజైన్ అయితే మార్క్ చేసుకోండి. మనం నార్మల్గా కటింగ్ చేసేప్పుడు ఎలా మార్క్ చేసుకుంటామో సేమ్ అలానే మార్క్ చేసుకోండి. ఇక్కడ నాకైతే క్లాత్ ఆల్రెడీ పీస్ ఉన్నింది కాబట్టి ఆ పీస్ మీదనే డైరెక్ట్ మార్క్ చేసేసాను. బట్ ఎక్కువ క్లాత్ ఉంటే మీకు అంటే క్లాత్ అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. ఫస్ట్ అయితే నేను డియర్స్ని ఈజీగా మార్క్ చేసేసుకున్నాను. సో పిక్ అయితే యాడ్ చేశాను కదా, విష్ణుప్రియ పిక్, సేమ్ దాన్ని చూసే యాడ్ చేసుకున్నాను. తర్వాత అయితే చుట్టూ బార్డర్ లాగా నీడిల్కి దారం ఎక్కిచ్చేసి ఇలా దారం ఎక్కిచ్చేసేసుకొని చుట్టూ మనం డిజైన్ చేసుకోవాలి. సో ఓకేనా, ఇక్కడైతే నేను 2 డిజైన్ చేశాను. ఇప్పుడు థర్డ్ వన్ అయితే మీకు అర్థం కావడానికి చూపించేస్తాను అనమాట. చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉందో థ్రెడ్స్ అంతా. సో ఫ్రంట్ సైడ్ మనకి ఇలా బీడ్స్ కనిపిస్తాయి. ఓకేనా, సో దీన్ని అయితే మనము క్రషింగ్ బీడ్స్ అంటాం, చాలా పేర్లతో పిలుస్తారు. సో ఇక్కడ వచ్చేసి మనకి తులం 50-30 అలా ఇస్తారనమాట. సో ఇక్కడ నేనైతే ఒక తులం పెద్దగా ఉన్నవి తీసుకున్నాను, ఇంకో తులం స్మాల్గా ఉన్నవి తీసుకున్నాను అనమాట. సో రెండు అయితే బాగా సరిపోయాయి. కొంచెం గ్యాప్ వదిలేసుకోండి నెక్ చుట్టూ మనకు స్టిచ్ పడేలాగా. దాని పక్క నుంచి మనం ఇలా కుట్టేసుకోవాలి. సో ఇక్కడ మనం చిన్నగా బీడ్స్ అయితే ఎక్కిచ్చేసేసుకొని, సో మీరు ఒక బీట్ కానీ 2 బీట్స్ కానీ ఎక్కించుకున్నాక ఇలా స్టిచ్ వేసేసుకోండి. అంటే గ్యాప్ కూడా చూసుకోవాలి, అంటే సరిపోయేటట్టు. అంటే మీరు ఎక్స్ట్రా బీడ్స్ ఎక్కించుకొని స్టిచ్ వేస్తే అది మనకి మంచి షేప్ అనేది రాదు. సో ఇక్కడ నేను చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత మీరు ఇలా దగ్గరికి జరుపుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను పెట్టా కదా, ఇలా పెట్టుకొని చూసుకొని నిడిల్ అయితే దించేసుకోవాలి బ్యాక్ వైపుకి. అలా దింపుకున్నాక తర్వాత అటు సైడ్ నుంచి మళ్ళీ పైకి ఎత్తేసి బీడ్స్ అయితే ఎక్కించుకుంటే సరిపోద్ది. ఇలానే మొత్తం చుట్టూ వేసేసుకున్నాక తర్వాత లోపల మీ ఇష్టం, ఇంకా అవి క్రాస్గా కుట్టుకుంటారో స్ట్రైట్గా కుట్టుకుంటారో అండ్ అలాగే ఇలా వర్టికల్గా కుట్టుకుంటారు అనేసి. సో ఇంకా లోపల అనేది మీ ఇష్టం. మనకు కావాల్సింది మెయిన్ ఏంటి, చుట్టూ బార్డర్ నీట్గా ఉండాలి. దానికోసం మాత్రమే మనం ఫోకస్ చేయాలి. లోపలైతే మన ఇష్టం, ఇంకా ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇలాంటి డిజైన్స్ డియర్స్ అనే కాదు, ఇంకా వేరే వేరే మోడల్స్, బటర్ఫ్లైస్ ఇలా మనం ట్రై చేయొచ్చు అనమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే మనం ఒక థీమ్ తీసుకున్నాం కదా, మీ విష్ణుప్రియ అవుట్ఫిట్ని డిజైన్ చేస్తున్నాం అనేసి. సో దానికోసమని మనం ఇది డిజైన్ చేయడం. ఓకేనా, సో మనకి ఇక్కడ ఏంటంటే చాలామంది డిజైన్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు, కొంచెం అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ట్రై చేయాలనుకుంటారు అనేసి నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నా. ఓకేనా, సో ఇది ఫుల్ వీడియోలో కూడా యాడ్ చేస్తాను, తప్పకుండా చూసేయండి. కటింగ్ స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను. మీరు ఒకవేళ నా ఛానల్ని ఫాలో అవ్వకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి లైక్ కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఫుల్ వీడియో తప్పకుండా చూసేయండి. ఫుల్ వీడియో పెట్టేస్తా కటింగ్ స్టిచ్చింగ్. ఓకేనా, ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయన్నమాట. చూడండి ఫైనల్గా అయితే ఇలా స్టిచ్ చేశాను. ఎలా ఉంది అవుట్ఫిట్? సో దీనికోసం అయితే చాలామంది ఎన్ని మీటర్స్ పడింది అని అడుగుతున్నారు. నాకైతే 2 మీటర్స్ పట్టిందనమాట. నేను వేసుకున్నాక సైజ్ అయితే మీకు తెలుస్తుంది కదా, సో మీ సైజ్ ఎంత అనేసి ఒకసారి చూసేసుకోండి. నాకు ఇక్కడ క్లాత్ కూడా వెళ్ళిందనమాట. సో ఇది పెద్ద పన్నా వస్తుంది కాబట్టి 2 మీటర్స్ సరిపోద్ది నాకు తెలిసి. సో ఇంకొంచెం లావుగా ఉన్న వాళ్ళు 3 మీటర్స్ తీసుకోండి, సరిపోద్ది. ఓకేనా, సో ఇక్కడైతే నాకు హ్యాండ్స్కి ఎలాస్టిక్ వేశాను. సో ఫుల్ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా, తప్పకుండా ఫుల్ వీడియో చూసేయండి. అండ్ అలాగే ఈ వీడియో యూజ్ అయిందో లేదో కామెంట్ చేయండి. ఓకేనా, సో ఫైనల్గా నేను వేసుకున్నాక అవుట్ఫిట్ అయితే ఇలా ఉందన్నమాట. సో హ్యాండ్స్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఫుల్ వీడియో తప్పకుండా చూసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ మర్చిపోకండి. గంటని మాత్రం ప్రెస్ చేయండి, డైలీ వీడియోస్ వస్తాయి.